హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇదైతే 1 కిలో లేత మటన్ అండి. నీట్గా ఉప్పు వేసి కడిగి పెట్టాను. ఇది పక్కకు పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అయితే నూరుతున్నానండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు. ఇదైతే ఇప్పుడు దాంట్లోకి నూరుతున్నాను అనమాట. ఇదిగోండి, నేనైతే ఇలా కచ్చా పచ్చగా దంచాను అనమాట. ఇది కొంచెం తీసుకొని మటన్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే దాంట్లోనే సాల్ట్ అండి. ఇది వచ్చేసి నేనైతే 1 కేజీ మటన్ కదా, నేను కుక్కర్లో వండుతున్నాను. ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా గ్రేవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కారం చూస్తున్నారు కదా, మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము ముక్కలు పట్టే వరకు. ఇంతకీ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. 5 మినిట్స్ మంచిగా ఇలా మర్దన చేస్తే ముక్కలు అన్నిటికి పట్టి బాగుంటుందండి. మటన్ అయితే మంచిగా కలిపాను కదండి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము. ఈలోపు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుందాము. కుక్కర్ అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. ఇగోండి, సాజీరా అలానే ఇలాచి చెక్క కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇగోండి, 2 ఆనియన్స్ 4 పచ్చిమిర్చి ఇవి యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకున్నాను. మనం ఇందాక దంచుకున్నాం కదండి అల్లం పేస్ట్, ఇంకొంచెం ఉంది, అది దీంట్లో యాడ్ చేసుకున్నాను. పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకున్నామండి. మటన్లోకి మసాలా అండి. ఇవ్వండి, ఎండు కొబ్బరి, చెక్క అలానే లవంగాలు, ధనియాలు, జీలకర్ర మంచిగా వేవి పక్కన పెట్టానండి. మనం మిక్సీకి పట్టేటప్పుడు వెల్లిపాయలు కూడా వేసి మిక్సీకి పడదాము. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ యాడ్ చేశాను, దీంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, మటన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని 5 మినిట్స్ ఈ ఆయిల్లో మగ్గనిద్దామండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇదైతే మంచిగా ఉడుకుతుంది. ఆ వాటర్ అన్ని నిండిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే మగ్గనిద్దాం. ఆయిల్లో చూస్తున్నా మంచి స్మెల్ వస్తుందండి. వాటర్ నిండిపోయే వరకు ఉంచుకున్నాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. దీంట్లో అయితే ఇదిగోండి వాటర్ అన్నీ ఇంకిపోయింది అనమాట. ఆయిల్ అయితే ఇదిగోండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. చూస్తున్నారన్నమాట, ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా, దీంట్లో వాటర్ అన్నీ ఎనిగిపోయాయి అనమాట. ఇదిగోండి, ఆయిల్ అయితే బయటకు వచ్చింది. ఇంత మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి, వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తే సరిపోతాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వరకు ఉంచుకుందాము. సాల్ట్ అవన్నీ అయితే యాడ్ చేస్తాను ఫస్టే. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోకపోతే కారం అయితే సరిపోద్దండి. కుక్కర్ విజిల్ అయితే పెట్టేసానండి. 5 విజిల్స్ వరకు ఉంచుకుందాము. మటన్ అయితే మంచిగా ఉడుతుందండి.
ఇదిగోండి మటన్ అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఇదిగోండి యాడ్ చేస్తున్నా. ఈ మసాలా వేసి ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నా. మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి మసాలాలో. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం లక్ష్మి. ఇదైతే ఫైనల్గా ఇది అయిపోయిందండి, మంచిగా ఉడికింది. చూడండి ఎంత మంచిగా ఉందో. గ్రేవీ కూడా చూడండి, మనం ఎలాంటి మసాలా యాడ్ చేయలేదు, అయినా చిక్కటి గ్రేవీతోటి కమ్మగా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. రాని వాళ్ళైనా కానీ కుక్కర్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది పక్కకు పెట్టుకొని బగారా రైస్ చేస్తానండి ఇప్పుడు సింపుల్గా. మనం ఆల్రెడీ మటన్ చేసాం కదండి, మటన్లోకి వేడిగా బగారా రైస్ చేసాను అనమాట. ఇంత మంచిగా వచ్చింది చూడండి, పళ్ళుగా చాలా బాగా వచ్చిందనమాట రైస్ అయితే. ఈ రైస్ అయితే పాత బియ్యం అండి. ఇదిగోండి వేడిగా మటన్ కూడా అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లోకి ఆనియన్స్, అలానే లెమన్ అండి. ఫైనల్గా అయితే వేడిగా కుక్కర్లో ఈజీగా 1 kg మటన్ ఎలా చేసా అన్నది స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి బగారా రైస్ తోటి అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను సండే స్పెషల్గా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.